Hi friends, welcome back to our channel. Friends, వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే కంటెంట్ రివ్యూ చేసి జాబ్స్లో రిక్రూట్ చేసుకోవడం కోసం మనకు ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. గైస్ ఇది ఎటువంటి సేల్స్ జాబ్ కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదనమాట. సో ఫ్లెక్సిబుల్ టైమ్స్లో అయితే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే వీక్లీ మీరు 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే ఉంటాయి. ఎటువంటి నైట్ షిఫ్ట్స్ కూడా ఉండవు, ఓన్లీ డే షిఫ్ట్స్లో మాత్రమే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. గైస్ చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకండి. తక్కువ క్వాలిఫికేషన్స్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక లెట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు టెక్ మహీంద్రా కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి వెరీ రీసెంట్గానే మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి కంటెంట్ రివ్యూయింగ్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకోవడం కోసం మనకు అఫీషియల్గా ఇక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో మనకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి రిమోట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మీరు పర్మనెంట్గా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే సో ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూడండి అండర్ గ్రాడ్యుయేట్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్ ఇన్ ఎనీ స్ట్రీమ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. సో ఇంటర్ అండ్ అలాగే డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెషర్స్ వుడ్ బి ప్రిఫర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక కంటెంట్ రివ్యూయింగ్ పోస్ట్కి ఫ్రెషర్ క్యాండిడేట్స్కి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఫ్రెషర్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇక ఆఫీస్ లొకేషన్ మనకు హైదరాబాద్లో అయితే ఉందన్నమాట. బట్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే కంటెంట్ రివ్యూవర్గా మీరు వచ్చేసి సో ఈ యొక్క టెక్ మహీంద్రా కంపెనీ ఏదైతే మీకు కంటెంట్ ప్రొవైడ్ చేస్తుందో అంటే మనకు కొన్ని ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. సో దానికి సంబంధించి మనకు కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక కంటెంట్ వచ్చేసి మీకు ఆడియోస్ రూపంలో కావచ్చు, వీడియోస్ రూపంలో కావచ్చు, టెక్స్ట్ అలాగే ఫొటోస్ రూపంలో అయితే మీకు ఈ యొక్క కంటెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆ యొక్క కంటెంట్ అయితే మీరు రివ్యూ చేసేసి సో ఇండివిజువల్ జడ్జ్మెంట్ అయితే మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే కంపెనీ పాలసీస్ అలాగే గైడ్లైన్స్ తగ్గట్టుగా ఇక కంటెంట్ ఉందా లేదా అని చెప్పేసి మీరు ఇండివిజువల్ జడ్జ్మెంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఫస్ట్ అయితే మీరు ఇక కంపెనీ గైడ్లైన్స్ అయితే మీరు ప్రాపర్గా అర్థం చేసుకొని సో దాన్ని బట్టి అయితే మీరు ఈ యొక్క కంటెంట్ అయితే రివ్యూ చేయాల్సి ఉంటుంది. సో రివ్యూ చేసేసి ఫైనల్ జడ్జ్మెంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీరు ఇక కంటెంట్ని రివ్యూ చేసినప్పుడు ఏదైనా ఇష్యూస్ కనుక ఉన్నట్టయితే సో ఇక ఇష్యూస్ని కూడా మీరు ఫైండ్ అవుట్ చేసేసి సో జడ్జ్మెంట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో వర్క్ అంతా కూడా మీరు సీనియర్ స్టాక్ హోల్డర్స్ అలాగే క్లయింట్స్తో అయితే కలిసి సో ఇక ప్రోడక్ట్ గోల్స్కి సంబంధించి మీరు కంటెంట్ అయితే రివ్యూ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీరు చేస్తుంటే వర్కర్స్ వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్ మీకైతే ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కంపల్సరీగా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మెయిన్గా ఏ జాబ్కైనా కమ్యూనికేషన్ స్కిల్సే చూస్తారు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చేసి మెయిన్ స్కిల్స్గా అయితే మీ యొక్క రెజ్యూమ్లో అప్డేట్ చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్సలెంట్ కాంప్రహెన్షన్ అలాగే ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట. అలాగే గుడ్ లాజికల్ అలాగే అనలిటికల్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గుడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే మీరు యొక్క టీమ్ ఎన్విరాన్మెంట్లో కలిసి వర్క్ చేసే కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అలాగే డేటా ఎంట్రీ స్కిల్స్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎందుకంటే మీరు కంటెంట్ రివ్యూ చేసి ఇక జడ్జ్మెంట్ అయితే మీరు ఆన్లైన్లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో కంపల్సరీగా మీకు యొక్క డేటా ఎంట్రీకి సంబంధించి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. చేసి యొక్క కంపెనీ పాలసీస్ అండ్ అలాగే ప్రొసీజర్స్ని అర్థం చేసుకుంటే కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ అలాగే ఎబిలిటీ టు హ్యాండిల్ సో మీకు ఏ వర్క్ ఇచ్చినా కూడా సో మీరు హ్యాండిల్ చేసేటువంటి కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు మీకు మల్టీ టాస్కింగ్ స్కిల్స్ అండ్ అలాగే స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే క్విక్ లెర్నర్ అండ్ సెల్ఫ్ స్టార్టర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఈ యొక్క కంపెనీ వాళ్ళు ఏం నేర్పించినా కూడా సో మీరు
త్వరగా నేర్చుకుంటే కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ అండ్ అదర్ నెసెసరీ వర్క్ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్ ఇక నోటిఫికేషన్కి అయితే ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్కే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే ఫిక్స్డ్ డే షిఫ్ట్స్ అండ్ సాటర్డే సండే వీక్ ఆఫ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఓన్లీ మనకు డే షిఫ్ట్స్ మాత్రమే ఉంటాయి అనమాట. ఎటువంటి నైట్ షిఫ్ట్స్ అయితే ఉండవు. వీక్లీ మీరు 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే దిస్ ఈజ్ ఏ కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్ అండ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇది వచ్చేసి మనకు కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో మీరు ఇంటి నుండే వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదనమాట. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ యొక్క కంటెంట్ రివ్యూయింగ్ పోస్ట్లోకి వచ్చేసి 3 months కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. వన్స్ యొక్క 3 months కంప్లీట్ అయిపోయిన తర్వాత బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మిమ్మల్ని సో పర్మనెంట్ చేయడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు శాలరీ కనుక చూసుకున్నట్టే సో మీకు స్టార్టింగ్ శాలరీనే 18,000 to 20,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి ఉండే వర్క్ చేస్తూ మంత్లీ మీరు 20,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. కాబట్టి మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. వచ్చేసి ఇక నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు టోటల్గా 50 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో వేకెన్సీస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి సో మ్యాక్సిమం వీడియో చూసి వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసి అంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ చేయని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే అంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా. సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టు ఇక ప్రొఫైల్ని అప్డేట్ చేసేసి డైరెక్ట్గా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ప్రొఫైల్ లేకపోతే మీకు రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసేసేయండి. సో రెజ్యూమ్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో సేవ్ పైన క్లిక్ చేసిన వెంటనే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ టు ఓపెనింగ్ ఫర్ కంటెంట్ రివ్యూ అని చెప్పేసి మీకు ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ యొక్క ప్రొఫైల్ని అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు, మీ యొక్క రెజ్యూమ్ని. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓవర్ది ఫస్ట్ ఫోన్ కాల్ అయితే వాళ్ళు కాంటాక్ట్ అవుతారు అనమాట. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇదైతే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అంతా కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.